హలో నమస్తే అండ్ గుడ్ ఈవినింగ్. నేను మీ బుల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్స్ అన్వేషణ తెలుగు. ఈ స్టాక్స్ అన్వేషణ తెలుగులో భాగంగా ఈరోజు ఒక మంచి స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అదే సుజలాన్ ఎనర్జీ. ఈ సుజలాన్ ఎనర్జీ ఎంతవరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్లో మనం ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, ఎందుకు ఈ సుజలాన్ ఎనర్జీకి అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుంది అనే విషయాలను మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మనం చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అదేవిధంగా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఇంకా డీటెయిల్లోకి వెళ్తే the government's goal of 500 gigawatts of renewable energy by 2030. అంటే ఇండియా 2030 కల్లా 500 గిగావాట్ రెన్యువల్ ఎనర్జీని టార్గెట్గా పెట్టుకుని వర్క్ చేస్తూ వెళ్తుంది. ఇందులో భాగంగా కరెంట్ చూస్తే ఇది 200 గిగావాట్గా ఉంది. సో ఈ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే 2030కి ఇది స్పాన్ ఆఫ్ 5 years. సో కంపెనీస్కి అయితే డబల్ గ్రోత్ అయితే ఈ రెన్యువల్ ఎనర్జీ సెక్టర్లో కనిపిస్తుంది అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ అయితే 47 గిగావాట్ కెపాసిటీ ఉన్న ఇండియన్ ఎనర్జీని 2030 కల్లా 140 గిగావాట్స్ కెపాసిటీగా చేయడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మనందరికీ తెలుసు సుజలాన్ ఎనర్జీ విండ్ జనరేషన్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీగా ఉంది అనేది మనకందరికీ తెలిసిన విషయం. సో దీనికి మంచి గ్రోత్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా సుజలాన్ షేర్ ప్రైస్ డీటెయిల్స్ చూస్తే కరెంట్ ఇది 57-58 ఆ లెవెల్లో అయితే ట్రేడ్ అవుతూ ఉంది. ఇది లాస్ట్ 6 monthsలో ఈ ప్రైస్ చూస్తే ఇది 84 వరకు వెళ్ళి గ్లోబల్ అండ్ మార్కెట్ సిచ్యువేషన్స్ వల్ల ఇది కొంచెం ఫాలో అయితే అవ్విందండి. 54 వరకు వచ్చి మళ్ళీ రీబౌండ్ అవి 70 ఆ రేంజ్లోకి వెళ్ళి ఇప్పుడు కన్సల్టేషన్ స్టేజ్లో అయితే నడుస్తుంది. సో ఈ ప్రెజెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్లో అయితే సుజలాన్ ఎనర్జీని ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా హైలో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు ఇక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు, అదేవిధంగా యావరేజ్ చేసుకోవచ్చు అనే విషయాలను మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ అంటే, ఇక్కడ మీకు ఒక రిపోర్ట్ చూస్తే సుజలాన్ ఎనర్జీని మ్యూచువల్ ఫండ్స్ ఎంతవరకు హోల్డ్ చేస్తున్నాయని చూస్తే ఇది మార్చి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ 1.86% ఉన్న మ్యూచువల్ ఫండ్స్ జూన్కి వచ్చేసరికి 3.82%, అదేవిధంగా సెప్టెంబర్కి వచ్చేసరికి 4.14%, డిసెంబర్కి వచ్చేసరికి 4.44% అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మార్చి నుంచి కూడా 2024 మార్చి నుంచి డిసెంబర్ 2024 వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి తమ హోల్డింగ్స్ని అయితే పెంచుకుంటూ వెళ్తున్నాయి సుజలాన్ ఎనర్జీ షేర్లో. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా చూస్తే మార్చి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు కూడా వాళ్ళ హోల్డింగ్స్ని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తాయి అనేది ఇక్కడ చూడొచ్చండి మీరు. 19.57%గా ఉన్న ఎఫ్ఐఐస్ జూన్ 2024కి వచ్చేసరికి 21.53, అదేవిధంగా సెప్టెంబర్ 24కి వచ్చేసరికి 23.72, డిసెంబర్కి వచ్చేసరికి 22.87 ఆ రేంజ్లో అయితే వీళ్ళ హోల్డింగ్ చేస్తూ ఉన్నాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఏస్ కానీ తమ హోల్డింగ్స్ని పెంచుకుంటూ వెళ్తున్నాయంటే కంపెనీ మీద వాళ్ళకు ఒక గ్రోత్ ప్రాస్పెక్ట్ కనపడుతుంది కనుకే ఇవి రెండు అయితే వాళ్ళ హోల్డింగ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మన ఇక్కడ షేర్ హోల్డింగ్ ఫ్యాక్టర్ని చూస్తే పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ ఫ్యాక్టర్ని చూస్తే 54.6% ఉందండి. ఇది మీరు లాస్ట్ 2022 నుంచి అబ్జర్వ్ చేస్తే 69, 70, 73 ఉన్న రేంజ్ని ఇప్పుడు 54.6%కి వచ్చింది. అంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా తగ్గుతూ వస్తుంది. ఈ షేర్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ హోల్డ్ చేస్తున్నాయి అనేది మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా
ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే మనకి రీసెంట్‌గా క్రిజల్ అయితే సుజలాన్ ఎనర్జీ యొక్క రేటింగ్‌ని అప్‌గ్రేడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే లాంగ్ టర్మ్ రేటింగ్ క్రిజల్ ఏ పాజిటివ్ గాను, అదేవిధంగా షార్ట్ టర్మ్ రేటింగ్ క్రిజల్ ఏ1 గాను అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే సుజలాన్ దగ్గర ఇప్పుడు 5.1 గిగావాట్ కెపాసిటీ ఆర్డర్స్ అయితే వచ్చున్నాయండి. ఇది లాస్ట్ మే 2024తో చూస్తే ఇది 3.8 గిగావాట్ ఉండేది. ఇది సెప్టెంబర్‌కి వచ్చేసరికి 5.1 గిగావాట్‌గా అప్డేట్ అవ్వడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ఈ 5.1 గిగావాట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 30,600 వర్త్ రెవెన్యూ వీళ్ళు జనరేట్ చేయవలసి ఉంటుందండి. సో, ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అంతా మీకు ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు స్టాక్స్ అన్వేషణ తెలుగు. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో ఇంపార్టెంట్ న్యూస్‌తో పాటు మనం డైలీ 2, 3 కాల్స్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా ఫ్రీ అండి. ఇక్కడ ఎటువంటి ఛార్జ్ చేయబడదు. సో, ఎవరైతే మన ఈ కాల్స్ ఫ్రీగా పొందాలనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా సుజలాన్ ఎనర్జీ యొక్క టార్గెట్స్‌కొస్తే మనకి ఈటీ నౌ వాళ్ళు రీసెంట్‌గానే ఒక టార్గెట్ అప్డేట్ చేశారండి సుజలాన్ ఎనర్జీకి. టార్గెట్ ఎంతవరకు ఇచ్చారనేది మీరు ఇక్కడ చూడవచ్చు. 78-80 షార్ట్ టర్మ్ టార్గెట్‌గా ఇచ్చారు. అదేవిధంగా 150 వరకు కూడా లాంగ్ టర్మ్ టార్గెట్‌గా ఇస్తున్నారు. సో, ఫ్రెండ్స్, ఎవరైతే సుజలాన్ ఎనర్జీని బై చేద్దారనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బై చేయొచ్చండి ఈ ప్రైస్‌లో. సో, ఈ టార్గెట్‌ని పెట్టేసుకొని స్టాప్ లాస్ ఆఫ్ 52.5. ఇది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ సుజలాన్ ఎనర్జీ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే, మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా మీకు ఏదైనా వీడియోని షేర్ కోసం ఇన్ డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. డెఫినెట్‌గా దాని మీద ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేద్దాం. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.